ఇక్కడ బెల్షాజర్కి ఎంతో దేవుడు ఆశీర్వదించాడు. ఒక రాజుగా ఉండే గొప్ప భాగ్యాన్ని ఇయ్యగా, దేవుని సన్నిధానంలో రాజుగా ఉండి ఆ స్థాయిలో ఉండి దేవుని స్తుతించి ఆరాధించాల్సింది పోయి తాగుతూ ఉపపత్తులతో కూడుతూ, అంత మాత్రమే కాకుండా ఈ కర్ర రాయి అలాగే ఆ యొక్క ఇనుము బంగారము వెండి దానితో చేసినటువంటి ఇత్తడి వాటితో చేసినటువంటి ఆ యొక్క విగ్రహాలన్నిటినీ, దేవతా విగ్రహాలన్నింటినీ కూడా ముందు పెట్టుకొని పూజిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వెంటనే గోడ మీద చెయ్యి, దేవుని చెయ్యి రానే వచ్చింది, రాయిని రాశాడు, మెనేటికల్ ఓ ఫారిసీ, నిన్ను త్రాచులో తోచగా నువ్వు తక్కువవాడవైపోయావు. ఆ రాత్రే బెల్షాజర్ హతుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఏ విగ్రహాన్ని కూడా నువ్వు సాగిల పడడానికి అవకాశం లేదు. వినండి, చిన్నపిల్లలకు బొట్టు పెడుతున్నారా? జాగ్రత్త, జాగ్రత్త. దాని ద్వారా సాతాను ఇంట్లోకి వచ్చేస్తాడు. క్రైస్తవులమైన మనం ఎటువంటి బొట్లు పెట్టడానికి అవకాశం లేదు, నవధాన్యాలు వాడడానికి అవకాశం లేదు, కొబ్బరికాయలు కొట్టడానికి అవకాశం లేదు, కోడి పిల్లలు కొట్టడానికి, కోడి పిల్లలు సమాధి దగ్గర కొయ్యడానికి అవకాశం లేదు, ఇతర అన్యాచారాలు ఏవి మనం చేయడానికి అవకాశం లేదు. దేవుని అమ్ముకుని ఉన్న మనం ప్రియులరా, క్రీస్తు కొరకు సాక్షులుగా మనం వినాలి. ఏది చేసినా దేవుని నామ మహిమ కొరకు మనం చేయాలి తప్ప దేవుని దుఃఖపరిచే పనిలో ఏది కూడా చేయడానికి వీల్లేదు.